ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు ఎన్కౌంటర్స్ లో మొత్తం 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్లో 26, కాంకేర్లో 4 మావోయిస్టులు చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఒక జవాను అమరుడైనట్లుగా వెల్లడించారు. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గంగులూరు పరిధి ఆండ్రి అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఉదయం 7 గంటల నుంచే భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరగా మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లుగా అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి మావోల మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో 30 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్ రహిత భారత్ దిశగా ఇది మరో పెద్ద విజయమని పేర్కొన్నారు. నక్సలిజంపై మోదీ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని, 2026 మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, అనుసరి ఛత్తీస్గఢ్ ఏరియాలో మొత్తం బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. ప్రధానంగా బీజాపూర్, నారాయణపూర్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన సరిహద్దులో దాదాపుగా 2800 మంది పోలీసులు కూడా గత 2 రోజుల నుంచి కూడా కుంబింగ్ ఆపరేషన్ సంబంధించి నిర్వహిస్తూ వస్తున్నారు. బీజాపూర్ తో పాటుగా నారాయణపూర్ సంబంధించిన అటవీ ప్రాంతంలో 2 మావోయిస్టు సంబంధించిన టీమ్స్ కీలకంగా సమాచారం అయ్యారు అన్న పక్కా సమాచారంతో కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్ అనేది ప్రారంభమైంది. దాదాపు 2 రోజుల పాటు జరుగుతున్న కుంబింగ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతున్న సందర్భంలో ఇవాళ తెల్లవారుజామున మావోయిస్టులు ఇటు నారాయణపూర్ జిల్లాలో సంబంధించి జరిగిన ఎన్కౌంటర్ కానీ, బీజాపూర్ కి సంబంధించిన జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులు సంబంధించి కుంబింగ్ చేస్తున్న క్రమంలో ఎదుర్కోవడంతో కూడా పరస్పరం ఎదురు కాల్పులు జరిపాయి. మొత్తం 12 గంటల వరకు కూడా ఎదురు కాల్పులు సంబంధించి జరగడంతో కూడా మావోయిస్టులకు సంబంధించిన మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం బీజాపూర్ సంబంధించిన జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లు మొత్తం 26 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్ సంబంధించిన జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో 4 సంబంధించి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ పూర్తి రిపోర్ట్ సంబంధించి వచ్చేసరికి కొంచెం సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మనకున్న సమాచారం ప్రకారం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. అయితే తాజాగా జరిగిన 2 ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. 2026 మార్చి కల్లా, అంటే అనుకున్న సమయానికల్లా పూర్తిగా మావోయిస్టు నిర్మూలే లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ కగర్ అనేది ఆపరేషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది అన్నది కూడా ట్వీట్ చేశారు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కుంబింగ్ ఆపరేషన్ కూడా మరింతగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 8000 మంది పోలీసులకు సంబంధించి కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్ లో కూడా రానున్న రోజుల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనంగా మరో 3000 సంబంధించిన పోలీసులకు సంబంధించిన టీమ్స్, సిఆర్పిఎఫ్ కానీ, కోబ్రా దళాలు కానీ నారాయణపూర్, అదేవిధంగా బీజాపూర్, సుక్మా జిల్లాలకు సంబంధించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అంటే బస్తర్ సంబంధించిన ఏరియాలో కూడా పూర్తిగా ఈ కుంబింగ్ ఆపరేషన్ రానున్న 3 నెలలు అంటే 100 రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ అనేది చాలా సీరియస్ గా కొనసాగనుంది. ఈ సమ్మర్ అనేది చాలా కీలకంగా తీసుకున్నారు. ఈ సమ్మర్ లోనే దాదాపుగా 70% ఆపరేషన్ పూర్తి కావాలన్నది కూడా కేంద్ర హోంశాఖ సంబంధించిన నిర్ణయం. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఇప్పటికే 2800 మంది పోలీసు బలగాలు కూడా అడవిలో సంబంధించి కూడా చుట్టుముట్టి కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా మరో 5000 మంది వరకు కూడా పోలీసు బలగాలు కూడా ఈ బస్తర్ సంబంధించిన ఏరియాలకు సంబంధించి దాదాపుగా 6 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో, అటవీ ప్రాంతాల్లో కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 100 రోజులు సంబంధించి టార్గెట్ గా దాదాపుగా మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు సంబంధించి కూడా మొత్తం వాళ్ళని లేకుండా చేయాలన్నది ఒక కీలకమైన ఉద్దేశంతో కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం జరిగిన ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ సంబంధించిన కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులు ఎవరైనా ఉన్నారా లేదన్నది మాత్రం క్లారిటీ రావాలంటే పూర్తి స్థాయిలో మృతదేహాలు గుర్తించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర కమిటీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీకి సంబంధించిన వాళ్ళు టార్గెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నా వాళ్ళు చాకచక్యంగా తప్పించుకోవడం జరుగుతుంది. కింది స్థాయిలో ఉన్న క్యాడర్ ప్రాణాలు కోల్పోతుంది. కీలక నేతలు ఎవరు ప్రాణాలు కోల్పోవట్లేదు. వాళ్ళు చాలా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. అయితే వాళ్ళ టార్గెట్ గానే రానున్న రోజుల్లో ఈ ఆపరేషన్ అనేది కొనసాగే అవకాశాలున్నాయి. మొత్తం 26 మంది ఒకటే లిస్ట్ అవుట్ చేశారు కేంద్ర కమిటీలో ఉన్న మావోయిస్టు పార్టీ సంబంధించిన సభ్యులు. 26 మంది సంబంధించిన సభ్యుల టార్గెట్ గానే రాబోయే రోజుల్లో ఆపరేషన్ కొనసాగే అవకాశాలు. అంటే ఇందులో 5 సంబంధించి ఆపరేషన్ అంటే మావోయిస్ట్ ఆపరేషన్ లో కీలకంగా ఉంటున్న 5 సంబంధించిన మావోయిస్టు పార్టీ సంబంధించిన